బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారు బంగారం అనగానే హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. చిన్న ఉన్నప్పని చూస్తున్నాం, బాగా పెరుగుగానే చూస్తున్నాం. తక్కువ మాత్రం ఏదో 200, 300, 1000 దాకా తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ బంగారం ఆర్థిక శాస్త్రపరంగా చూసుకుంటే కూడా తగ్గు హెచ్చులు ఉంటూ ఉంటాయి. కానీ జాతక శాస్త్రం ప్రకారం చూసుకుంటే కనుక గ్రహాలతో ముడిపెడుతూ ఉంటూ ఉంటారు. సూర్యుడు, గురుడు, శుక్రుడు అయితే బంగారానికి ముడిపడి ఉంటుంది అని. ఏంటి గురువు గారు అంటే ఇందులో మా సందేహం ఏంటంటే ఈ రాశి వారికి ఎక్కువగా బంగారం ధరించే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? అలా ఏమైనా ఉంటుందా? ఒకసారి ముఖ్యంగా నాన్న ఏ రాశి వాళ్ళు అనేటువంటి విషయానికి వస్తే మన జన్మ జాతకం అనేది ప్రధానమైనటువంటి అంశం. తులారాశి వాళ్ళకి బంగారం అంటే చాలా తొందరగా వస్తుందని చెప్పుకోవచ్చు. చెప్పొచ్చు అంటే శుక్రుడు అధిపతి. కానీ తులారాశిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బంగారం పెట్టుకునేటువంటి వాళ్ళ చెప్పలే. ఇప్పుడు కటిక పీద వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు అదే రాశిలో. అవునా? ఒక రాశి ప్రకారం కంటే కూడాను ఒక మాట చెప్పాలంటే వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి చెప్పడం అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం. అలాగే పోనీ ఇప్పుడు మనం రాశి ఫలాలు చెప్తుంటాం నాన్న, రాశి ఫలాలు కూడా ఎంతవరకు 100% మనకి యాప్ట్ అవుతాయి అనేటువంటి విషయానికి వస్తే 100% యాప్ట్ కాదు. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అది గోచారం ప్రకారమే చెప్తాము. గోచారంలో ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి పెళ్లి అవుతుంది అని రాస్తారు. 6 ఏళ్ల వాడికి పెళ్లితో సంబంధం లేదు, 60 ఏళ్ల వాళ్ళకి పెళ్లితో సంబంధం లేదు. అవునా? ఈ సంవత్సరం తప్పనిసరిగా పరీక్షలు పాస్ అవుతారంటారు. ఎల్కేజీ యూకేజీ వాడికి పరీక్షలతో సంబంధం లేదు. అవునా? 10th చదివేవాడికో ఇంటర్ చదివేవాడికో వాళ్ళకి ఇది అందరికీ అప్లై అవుతుంది అనేది గ్యారంటీ కాదు. అలాగే ఇప్పుడున్నటువంటి రాసుల ప్రకారం కొన్నిటికి చూసుకుంటే కొన్ని రాసుల వాళ్ళకి ముఖ్యంగా చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మిథున రాశి. అంటే వీళ్ళు బంగారం ఎక్కువగా కొంటారా? కొనడానికి కావలసినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. తద్వారా బంగారం కొనుక్కోవడం వేసుకోవడం అనేటువంటిది బాగా జరుగుతుంటుంది. అంటే ఇది జీవిత కాలమా, ఈ సంవత్సర కాలమా? ఇప్పుడున్నటువంటి సమయం. అసలు ముఖ్యంగా బంగారం అనేటువంటిది ఒకసారి కొంటే ఆడవాళ్ళు అమ్మడానికి ఎవరు ఇష్టపడరు, తాకడ పెట్టడానికి అంతకంటే ఇష్టపడరు. అవునా? అంటే వన్స్ కొనటం అనేది జరిగిందా ఇంకాస్త ఇంకో 10 గ్రాములు కొందాం, ఇంకో 2 తులాలు కొనుక్కుందాం, ఇంకో 3 తులాలు కొనుక్కుందాం అనుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మేవాళ్ళు ఎవరూ లేరు, ఓ మాట చెప్పాలి అంటే. ఆ విధంగా చూసుకున్న మిథున రాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగం ఉంటుంది. దాంతో పాటు ఇంకొక రాశి ఏంటంటే కర్కాటక రాశి. వీళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళ ఒళ్ళంతా బంగారం చేసుకున్నట్టు. అంటే గురుగారు ఒంటి నిండా బంగారం ధరించవచ్చు. అంత సువర్ణమయమైనటువంటి సమయం. డబ్బు బంగారము వాళ్ళకి కావలసినంత చేతికి అందేటువంటి సమయం ప్రస్తుతానికి. వీళ్ళతో పాటు మరలా మకర రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి సువర్ణ యోగం అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇందాక మొట్టమొదటి మనం ఉదాహరణకు చెప్పుకున్నాం, కానీ తులారాశి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం. తులారాశి వాళ్ళకి, అందులోనూ వృశ్చిక రాశి వాళ్ళకి, వీళ్ళకి ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఇంతకాలం బాధపడుచు వాళ్ళు ఉన్నటువంటి బంగారం తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడం జరిగినా ఇప్పటి నుంచి మరలా కొత్త బంగారం కొనుక్కొని అలంకరించుకునేటువంటి యోగం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి అపారమైనటువంటి సువర్ణ అవకాశం స్వర్ణ రూపంలో వాళ్ళకి దరిచేరుతుందని చెప్పుకోవచ్చు. అంత విశేషమైనటువంటి. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే బంగారం హెచ్చు తగ్గులు అనేది కామన్. కానీ నాన్న, నేను పంచాంగ శ్రవణం చెప్పినప్పుడే చెప్పా, ఉగాది పంచాంగ శ్రవణం చెప్పినప్పుడే చెప్పాను, 2026 చివరి కల్లా బంగారం 1,70,000 నుంచి 1,85,000 వరకు ఉంటుంది. దీంట్లో ఏమాత్రం కూడా సంశయం. ఇప్పుడు ఆల్రెడీ 180కి వెళ్ళి కిందకి దిగింది, 145, 150 వరకు ఉంది.
ఇప్పుడు పెరిగిందిగా 1.58 అయింది అవును గురు. మొన్న, ఉమ్. అవునా? ఇంకోటి కూడా ఏంటంటే గోల్డెన్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే పెంచడం అనేది ఒక్కసారి డమ్మని పెంచేస్తారు నాన్న. ఉమ్. ఇప్పుడు 1.45 ఫిక్స్ అయిపోయింది మొన్నటి దాకా, ఉమ్. 1.50 లోపల వరకు ఫిక్స్ అయిపోయింది, బాగానే ఉంది. ఉమ్. కానీ ఇప్పుడు ఎట్లా పెంచుతారు అంటే 1.85 వరకు పెంచుతారు. ఓకే పెంచి గురు. దీన్ని 15,000 తగ్గిస్తారు. ఉమ్. 15,000 తగ్గినప్పుడు ఏమనుకుంటాం మనం, అమ్మా బాగా 15,000 తగ్గింది తగ్గింది అనుకుంటాం. అనుకుంటాం. కానీ 1.50 నుంచి 1.70 పెరిగిన సంగతి మాత్రం పెద్దగా గుర్తించాం మనం. Yes. అంటే మెంటల్ గా మనల్ని ప్రిపేర్ చేయటం, ఈ లాజిక్ ఆలోచించు. మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. Yes. 1.85కి వెళ్ళింది 1.70కి వచ్చేసింది అనగా టక అందరు కొనేస్తారు, మళ్ళీ పెరుగుతుందేమో అని. ఉమ్. కానీ మరలా ఒక 5-6 నెలల వరకు పెరగదు. 5-6 నెలల తర్వాత ఏమవుతుంది, 2 lakhs అవుతుంది. అయిపోతుంది గురు. 2 lakhs అయినప్పుడు మళ్ళీ ఇంకో 15,000 తగ్గిస్తారు. ఎంతవరకు అవుతుంది, 1.85 అవుతుంది. తగ్గిన 15,000 చూస్తున్నాం కానీ పెరిగిన 15,000 మాత్రం చుట్టాలి. ఉమ్. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో బంగారం అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మనీ ట్రాన్సాక్షన్ ఉండదు రాబోయే రోజుల్లో. గోల్డ్ ట్రాన్సాక్షన్ ఉండదు. గోల్డ్ సిల్వర్ కూడా 2028 నాటికి గట్టిగా 4 లక్షల వరకు వెళ్ళిపోతుంది కేసు. ఇప్పుడు 250, 240 వరకు ఉంది, 4 లక్షల వరకు వెళ్ళిపోతుంది. రాబోయే రోజులు ఏంటంటే, ఇప్పుడు మీరు నాకు ప్లాట్ అమ్మారు, నేను మీకు డబ్బులు ఇవ్వను, నా దగ్గర ఇంత బంగారం ఉంది మీకు ఇస్తా, ఇన్ని కేజీలు వెండి ఉంది మీకు ఇస్తా. ట్రాన్సాక్షన్ అంతా కూడాను బంగారం మనీ రూపంలో ఉండదు, ఇక కరెన్సీ రూపంలో తగ్గిపోతుంది. ఇక ఇప్పటికే డిజిటల్ కరెన్సీ అయిపోయింది మొత్తం. ఈ డిజిటల్ కరెన్సీ కూడా పోయి మొత్తం కేవలం గోల్డ్ అండ్ సిల్వర్ మీదనే మార్కెట్ మొత్తం బేస్ అయ్యేటువంటి రోజులు అతి తొందరలో 2028 కల్లా చూడబోతున్నాం అనేది సత్యం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టాలి, బంగారం వెండి, దీంట్లో అనుమానం లేదు. మొన్నటి దాకా అనుకున్నాను అన్న, మనం 1.80 ఉన్నప్పుడు అమ్మాల్సింది అనుకున్నారు, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు. కానీ 1.10, 1కి కొన్న వాళ్ళు కూడా 1.45కి అయితే అక్కడ తగ్గలేదు, 1.50 వచ్చింది. ఇప్పుడు 1.58 అయింది. రాబోయే రోజుల్లో 4-5 రోజుల్లో 1.60, 1.70 వరకు వెళ్తుంది. మహా అయితే ఒక 5,000 తగ్గుతుంది, 1.65, 1.60 దగ్గర ఫిక్స్ అయిపోతుంది. ఒక 5-6 నెలలు గట్టే ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మరలా పెరగడం అనేది గ్యారంటీ. సో కొంటే ఇప్పుడే కొనడం బెటర్ అంటారా గురుగారు? 100% నాన్న. ఈ రాబోయే రోజుల్లో కొనడం కూడా కష్టం. మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక మాట చెప్పారు, రాబోయే రోజుల్లో బంగారం కొనడం కష్టమైపోయి పుస్తెలు కూడా చెక్కతో తయారు చేయించుకొని వేసుకుంటారు అని చెప్పి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. అంటే అట్లానే రాబోతుంది కదా. 2030 నాటికి బంగారం కొనగలుగుతాము మనం, గ్యారంటీ 2,30,000, 2,40,000 రూపాయలు 2030 నాటికి బంగారం ఉండబోయే రేటు. సిల్వర్ వచ్చేసరికి 2030కి 5 లక్షల రూపాయలు కేజీ గ్యారంటీ ఉంటుంది, కేజీ కొనాలంటే. అలాంటిది ముందుగా ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఎంత వడ్డీలు పెట్టుకుంటే వస్తాయనన్న, వడ్డీలకు ఇచ్చినా గ్యారంటీ వెనక్కి వస్తుందో రాదో గ్యారంటీ లేదు. అదే బంగారం కొనుక్కుంటే మన లాకర్లోనే ఉంటుందిగా, మన ఇంట్లో ఉంటుంది, లేదంటే బ్యాంక్ లాకర్లో ఉంటుంది. అది ఎక్కడ ఎవరు దొంగతనం చేసేది కాదు లాకర్లో ఉంటే, అవునా? సో కాబట్టి ఏదైనా రాబోయే రోజుల్లో బంగారానికి వెండికి విపరీతమైనటువంటి రేట్లు రాబోతున్నాయి. ఇది కేవలం ముఖ్యంగా గురుగ్రహ సంచార స్థితి వల్ల పెరుగుతుందని చెప్పు. ఖచ్చితంగా కర్కాటకంలో గురుడు వచ్చాడు, రేట్లు పెరగవు, ఇంతే ఉంటుంది, ఇంకా తగ్గుతాయి. చాలా న్యూస్లు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాం. 80,000కి వచ్చేస్తుంది, 70,000కి వచ్చేస్తుంది అన్న మాటలు విన్నారు. 70,000 కాదు, 1.70కి వస్తుంది, 70కి అయితే రాదు, దాంట్లో అనుమానమే లేదు, గ్యారంటీ. మొన్న మధ్య నేను ఈ పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు ఒక అతను బంగారం కొనుక్కున్న తర్వాత 1.30 ఆ సమయంలో ఉన్నప్పుడు కొన్నాడు. కొంటే 1.80కి వచ్చేసింది. వెంటనే 80కి రాగానే తను చెప్పాడు, గురుగారు మీరు చెప్పారు కొన్నాను బాగానే ఉందండి అని అన్నాడు. తగ్గిన వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు, గురుగారు తగ్గిపోయింది గురుగారు అని. ఆయన నువ్వు 1.30 కొన్నావు, 1.45, 1.50 ఉంది, 20,000 లాభంలోనే ఉన్నావు. ఒక తులానికి 10 తులాలు కొనుక్కున్నావు, 2 లక్షల రూపాయలు నీ దగ్గర లాభం వచ్చినట్టేగా. ఇప్పుడు పోయేమైనా 2 లక్షల రూపాయలకి ఇంట్రెస్ట్ వచ్చినట్టేగా. నువ్వు పెట్టింది గట్టిగా ఎంత 3 నెలలు 4 నెలలు. అదే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి బంగారాన్ని అమ్మవద్దు, తాకట్లు పెట్టవద్దు. దయచేసి తాకట్లు పెట్టడానికి కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. పూర్వకాలంలో తాకట్టు పెట్టుకోవడం అంటే ఏదో పరువు పోయినట్టుగా ఉండేది, గుట్టుగా చేసేవాళ్ళు, చాలా అంత రహస్యం ఉండేది. ఇప్పుడు ఇంత వడ్డీ, అంత వడ్డీ, తక్కువ వడ్డీ అని చెప్పేసి దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరి
ఈ కొన్ని మన ఛానల్స్ చాలా వాటిలో వస్తుంటాయి. ఉన్న బంగారం ఉన్న ధరకే కొనేసి మీ అప్పు తీర్చేసి స్పాట్ లో ఇచ్చేస్తాం, క్యాష్ ఇచ్చేస్తాం అని చెప్పి చదువుతున్నవి కూడా ఉన్నాయి చాలా. సో అంటే బంగారానికి ఎంత విలువ పెరగబట్టి వీళ్ళందరూ ఇంత అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, ఇంత ఖర్చులు పెట్టుకొని ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారంటే దానికి రాబోయే రోజుల్లో ఎంత విలువ ఉందనేది మనం ఎందుకు అర్థం చేసుకోవటం లేదు. అవునా, లక్షలు పెట్టి యాడ్స్ ఇస్తున్నారు, లక్షలు పెట్టి బ్రాంచీలు పెడుతున్నారు, మనుషులు పెడుతున్నారు, దాంట్లో ఉద్యోగస్తులు, దాని రెంట్లు ఇవన్నీ ఎక్కడ పోతాయి, ఎట్లా వస్తాయి వాళ్ళకి? అంటే దాని విలువ ఎంత పెరగబోతుంది. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో బంగారం రాజ్యం ఏలబోతుంది, బంగారం వెండి. కాబట్టి ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయంలో పెట్టండి. ఇంకా పెరిగేటువంటి రేట్లే, తగ్గే రేట్లు అయితే కాదు. ఇది నాకు విశ్వాసంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలే కాదు, గ్రహస్థితి ప్రకారం తీసుకున్న కర్కాటకంలో గురుడు వచ్చాడు అంటే బంగారం రేటు పెరగవలసిందే. ఇంకా ఏ గ్రహంలోకైనా మారితే ఏమైనా తగ్గుతుందా గురుగారు? నానా మహా అయితే కొద్దిగా తగ్గడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే 2026 అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో కొంచెం ఊగిసలాడుతూ ఉంటుంది, కొన్ని రోజులు ఊగిసలాడుతూ ఉంటుంది. మరలా 2027 జూన్ తర్వాత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లోపల పెరిగేది చూడండి ఫస్ట్, అదే అప్పుడు తగ్గేది చూస్తున్నాం, ఇప్పుడు పెరిగేది చూడాలిగా. కాబట్టి ఏ విధంగా తీసుకున్నా మనం లాభంలోనే ఉంటాం బంగారం మీద పెట్టుబడి పెట్టడం. పరిహారం ఏమైనా ఉంటుందా గురువుగారు? లక్ష్మి, ధనం, బంగారం రావడానికి కానీ, లేకపోతే ఉన్న బంగారం స్థిరంగా ఉండడానికి కానీ, పోకుండా అప్పులు తాకట్లో ఉండకుండా మనసరిగా ఉంటుంది నాన్న. ఇక్కడ మనం బంగారం కొంటాం, బంగారం అలంకార వస్తువు ప్రాయంగానే చూస్తున్నాం తప్పితే లక్ష్మీదేవి స్వరూపంలో చూడాలి బంగారాన్ని. ఇప్పుడు మనం బంగారం కొంటాం కదా, సింపుల్ రెమెడీ నాన్న. ఒక గ్రీన్ కలర్ క్లాత్ లేదా రెడ్ కలర్ క్లాత్ 1/2 మీటర్ తీసుకోండి. మీకుండే కొద్ది బంగారం ఏదైనా సరే దాంట్లో వేసి మూట కట్టేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇలాచి ఇవి దాంట్లో వేసి మూట కట్టేసి మీరు ఎక్కడైతే డబ్బులు బంగారం పెట్టుకుంటారో ఆ మూలన బీరువాలో పెట్టేసి దానికి రోజు కాస్త ధూపం చూపించండి. దాంతో పాటు ప్రతిరోజు ఒక 1 రూపీ కాయిన్ దాని చుట్టూ పెడుతూ పోండి. ఇది మంగళవారం రోజున మార్నింగ్ 6 to 7 మధ్యలో కానీ, ఈవినింగ్ 6 to 7 మధ్యలో కానీ చేయండి. బంగారం పెరుగుతూనే ఉంటుంది నాన్న. అలా ప్రతి నిత్యం ఒక 1 రూపీ కాయిన్ నాన్న దాని చుట్టూ పెట్టండి, ధూపం తిప్పండి, చక్కగా నమస్కారం చేసుకోండి, అమ్మ వృద్ధి కలగాలని. ఎప్పుడు కూడాను మంగళవారం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో తోడు కోరుకుంటుంది, మంగళవారం తోడు కోరుకుంటుంది. అందుకనే చూడండి మనకి, అంటే దీన్ని అశుభంతో పోలుస్తున్నాను కాదు, మంగళవారం ఎవరైనా చనిపోతే వాళ్ళ వాహకానికి పాడికి తప్పనిసరిగా నల్ల కోడి కట్టి తీసుకెళ్తారు. ఎందుకంటే తోడు కోరుకుంటుంది, మరణం కూడా తోడు కోరుకుంటుంది. తప్పు కదా ఆ వీధిలో ఎవరో ఒకటి చనిపోతారు మళ్ళా, లేదా తెలిసిన వాళ్ళైనా చనిపోతారు. కాబట్టి మంగళవారం చనిపోతే దోషం ఎందుకు చూద్దాం అంటే మంగళవారం తోడు కోరుకుంటుంది, వృద్ధి కోరుకుంటుంది. అది శుభంలో అయినా అశుభంలో అయినా మనం కోరుకునేది శుభమే. కాబట్టి మనం రూపాయి పెడుతున్నాము అంటే ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది మంగళవారం రోజున ప్రారంభించి చేయండి. మీ ఇంట్లో బంగారం మీరు మూట కట్టినంత కాకుండా మూటలు కట్టుకునేంత బంగారం మీ ఇంటికి వస్తుంది. ఖచ్చితంగా అద్భుతమైన పరిహారం గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.